నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీ అసలు ఉండకూడదు అని భావిస్తున్నారు. అయితే 1,00,000 మందికి పైగా చంపాలని అనుకున్నారని ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక ఆరోపణ అయితే ఆ పార్టీ పైన ఉంది. సో అందుకనే విజయవాడ ప్రజలు మొత్తం కలిసి ఎన్నికల కమిషన్కు ఒక లెటర్ రాయాలి అనేసి తెలుస్తుంది ఇప్పుడు చూసినట్లయితే. మరి అసలు నిజంగా మరి ప్రజలు ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నారో మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని కావాలని అనుకున్నారు. ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ అసలు ఉండకూడదు అనేసి అనుకుంటున్నారు. అంటే అసలు 1,00,000 మందికి పైగా జనాల్ని చంపాలని వాళ్ళు నిజంగానే కుట్ర చేశారా? ఇప్పుడు ఆ విషయాన్ని ఆయన కుట్ర చేశాడు అనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెప్తుంది, అనుమానిస్తుంది. ఆ మేరకు కేసు కూడా ఫైల్ అయిపోయింది. ఉషాద్రి అలాగే కోమటి రామ్మోహన్ అనేటువంటి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పడవలు ప్రకాశం బ్యారేజీ వైపు వదిలేరు అనే ఆరోపణలతో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు, విచారిస్తున్నారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు కేసులు కూడా పెట్టారు. కేసులు పెట్టిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? 1,00,000 మంది ప్రజల్ని నీళ్ళల్లో ముంచేయటానికి, వరదల్లో ఆయన కొట్టుకొని పోయేలాగా చేశాడు, ప్లాన్ చేశారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు అవసరమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాజానికి హాని చేసే కుట్ర పండింది కాబట్టి అసలు ఆ పార్టీని రద్దు చేయాలి. ఆ పార్టీ ఉండకూడదు. అసలు ఒకవేళ ఉంటే కనుక ఇది సమాజానికే ప్రమాదము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు ఆ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమన్నా మేలుందా అని అంటే కీడు ఉంది తప్పితే మేలు లేదు అనేది ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. బుడమేరు పొంగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ మునిగిపోయాయి. మునిగిపోయినటువంటి సందర్భంగా ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి బాధితుల కోసం రావాలి, బాధితులను పరామర్శించాలి. ఆయన రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపై వచ్చి నామకే వాస్తిగా ఇక్కడికి వచ్చి జస్ట్ అంటే కనిపించి వెళ్ళిపోయారు. ముంపు ప్రాంతాలకి జస్ట్ అలా విజిట్ చేసేసి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు. ఇది వాస్తవం. బాధ్యతాయుతమైనటువంటి నాయకుడు కనుక అయితే బుడమేరు ముంపు ప్రాంతాల్లో ఉండాలి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే 5 రోజులు 4 రోజుల నీళ్ళల్లో ఉండి, వరద నీళ్ళల్లో ఉండి సహాయ సహకారాలు అందించారో అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందించాలి. కానీ ఆయన బాధ్యత రాహిత్యంగా ఏం చేశారు? జస్ట్ అలా కనిపించేసేసి వెళ్ళిపోయారు. యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు. అంటే ప్రజల పట్ల బాధ్యత రాహిత్యం అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్లస్ ఆయన ₹1,00,00,000 సహాయం అన్నారు, ఎక్కడ ప్రకటించారో తెలియదు. ఇప్పుడు ఆయన ₹1,00,00,000 ఇవ్వటం ఏంటి? రాష్ట్ర సంపదను అంతని దోసుకొని అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన దగ్గర అసలు టోటల్గా ఆయనే వచ్చేసి మొత్తం ఆయన ఆదుకున్నా కానీ ఎవరు కాదనరు కదా. అది ఆదుకోకపోగా ప్రకాశం బ్యారేజీని కూల్చేస్తే కింద ఉండేటువంటి 1,00,000 మంది విజయవాడ వాసులు నీళ్ళలో కొట్టుకొని పోయేలాగా కుట్ర పన్నారు అనేటువంటి ఒక ఆరోపణ బలంగా ప్రభుత్వం వైపు నుంచి వస్తుంది. దీంతో ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్లాన్ చేశారు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. అందుకే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే లేదా ఆంధ్రప్రదేశ్కి హాని జరగకుండా ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైకామా పార్టీ అని అంటున్నారు ఈ మధ్యకాలంలో. దాన్ని వైకాపా పార్టీ అంటారు మామూలుగా, వైకామా పార్టీ అంటున్నారు. ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు, ఆ మధ్యకాలంలో వరదలకు ముందు జరిగినటువంటి సంఘటనలు అన్నీ బయటకు వచ్చాయి కదా. ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ రాసలీల వ్యవహారాలు ఒక్కోటి అన్నీ వరుసగా బయటకు వచ్చాయి. అందుకని వైకామా పార్టీ అంటున్నారు దాన్ని ఈ మధ్యకాలంలో ప్రత్యర్థి పార్టీలు. సో ఇప్పుడు ఆ వైకామా పార్టీని రద్దు చేయాలి అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. అందుకే మూకుమ్మడిగా విజయవాడ ప్రజలు ఇప్పుడు ముంపు గురైనటువంటి 3,00,000 మంది, అలాగే ప్రకాశం బ్యారేజీని వేయటం ద్వారా మరొక 1,00,000 మందిని వాళ్ళని రోడ్డు పాలు చేయాలి, వాళ్ళ ప్రాణాలు తీయాలని కుట్ర పన్నారు. కాబట్టి ఈ పార్టీ అసలు ఉండకూడదు, ఈ పార్టీని రద్దు చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి విజయవాడ ప్రజలు
ఎలక్షన్ కమిషన్కి లెటర్లు రాస్తున్నారు, ఓకే. కొంతమంది మెయిల్స్ పెడుతున్నారు. ఇలాంటి పార్టీలు ఉండకూడదు, సమాజానికి హాని, మేలు చేయకపోగా హాని చేసే తలపెట్టేటువంటి పార్టీలు ఉండకూడదు సమాజంలో అనేటువంటి అభిప్రాయంతో యుద్ధ ప్రాతిపదికన మెయిల్స్ పెట్టేవాళ్ళు మెయిల్స్ పెడుతున్నారు ఎన్నికల కమిషన్కి. అలాగే ఆన్ పేపర్ రాసి సంతకాలు పెట్టి పంపించేవాళ్ళు పంపిస్తున్నారు. రాష్ట్రపతికి లెటర్లు రాస్తున్నారు. అలాగే కేంద్ర హోంశాఖకి లెటర్లు రాస్తున్నారు. విజయవాడలో ఉండేటువంటి పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, అలాగే సామాన్య పౌరులు కూడా ఈ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలి. ఈ పార్టీ వరదలు విపత్తు సంభవించినప్పుడు ఆదుకోకపోగా ఆదుకున్నటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేయడంతో పాటు హాని తలపెట్టేలా ఇప్పుడు 3 పడవలను వదిలేరు వాళ్ళు. ఈ 3 పడవలు ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి ఆ గేట్లని చిన్నాభిన్నం చేసేటువంటి ప్రయత్నం చేశారు, అవి గుద్దుకున్నాయి. అలాగే అక్కడ ఉండేటువంటి ఇనుప కమ్మీలు కూడా వాటిని కూడా డ్యామేజ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. బై గాడ్ గ్రేస్ అది నెరవేరలేదు. ఒకవేళ కనుక వాళ్ళు వేసినటువంటి ప్లాను జరిగినట్టయితే, వర్కౌట్ అయినట్టయితే, వాళ్ళు వేసిన ప్లాన్ నెరవేరినట్టయితే మొత్తం ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపు 1,00,000 మందికి ప్రాణహాని ఉండేది. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి కుట్రమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలి అనేటువంటి ఒక పెద్ద నినాదాన్ని తీసుకొస్తున్నారు విజయవాడలో ఉండేటువంటి ప్రజలు. సో దీన్ని మరి ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుందా? ఎలక్షన్ కమిషన్ అయితే చాలా సీరియస్గా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ పంపించారు విత్ ఎవిడెన్సెస్. ఎందుకంటే ఆల్రెడీ కేసు బుక్ అయింది. కేసు బుక్ అయింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నింది అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి, అలాంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కేసు కూడా బుక్ అయింది కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో, ఉషాద్రి అలాగే కోమటి రామ్మోహన్ ఇచ్చేటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మరి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇది ఖచ్చితంగా ఇది కుట్ర పన్నారు. వీళ్ళు ప్రకాశం బ్యారేజ్ని కూల్చేయడానికి 1,00,000 మంది ప్రాణాలని తీసేయడానికి కుట్ర పన్నారు. కాబట్టి ఈ పార్టీని రద్దు చేయండి అనే యాంగిల్లో న్యాయపరంగా కూడా కోర్టులో కేసు కొంతమంది వేయడానికి, ప్రజా ప్రయోజనం వాద్యం వేయడానికి సిద్ధపడుతున్నారు. అలాగే రాష్ట్రపతికి లెటర్లు రాస్తున్నారు. అలాగే ఎన్నికల కమిషన్ కూడా లెటర్లు రాస్తున్నారు. వైకామా పార్టీ మాకు వద్దు, మా రాష్ట్రంలో వైకామా పార్టీ ఉండటానికి లేదు, దీన్ని రద్దు చేయండి అనేటువంటి ఒక నినాదాన్ని పెద్ద ఎత్తున విజయవాడ ప్రజలు అందుకున్నారు. మరి ఆ నినాదం వర్కౌట్ అవుతుందా? ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకుంటుందా? లేదంటే ఇప్పుడు ఆల్రెడీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని చెప్పి అలానే పార్టీని ఉంచుతుందా? లేదంటే ఈ లోపుగానే పార్టీ విలీనం అయిపోతుందా బీజేపీలో? ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆ పార్టీని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక యుద్ధాన్ని అయితే ప్రారంభించారని చెప్పి చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ.